హాయ్ అండి. రేపటి కోసం మనం కొన్ని స్టాక్స్ దేంట్లోంచి సెలెక్ట్ చేసుకున్నామంటే కన్స్ట్రక్షన్, స్టీల్ అండ్ ఐరన్ ప్రోడక్ట్స్ అండ్ ఫుడ్కి సంబంధించిన సెక్టార్స్లోంచి సెలెక్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ అనంతరా స్టాక్ని అయితే చూసేద్దాం. 1 డే టైం ఫ్రేమ్లో అనంతరా స్టాక్ని మనం చూసినట్టయితే బ్రేక్అవుట్కి దగ్గరలో ఉంది, వాల్యూమ్ బుల్లిష్గా ఉంది, RSI 65 అండ్ మనకు మూవింగ్ యావరేజెస్ టు అబవ్ అయితే ఉంది. 555 లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనకి ఇది మొమెంటమ్ అప్వర్డ్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే మనం లెవెల్ అప్వర్డ్ మార్క్ చేసామో అది మన ఫస్ట్ టార్గెట్ అయితే అవుతుంది. ఇవన్నీ కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో ఇక్కడి నుంచి కూడా మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ అయితే తీసుకోండి. సో ఇది వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అలర్ట్ని అయితే ప్లేస్ చేసుకోండి. 555 లెవెల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సెకండ్ స్టాక్ వచ్చేసి ప్రెస్టేజ్ ఎస్టేట్ స్టాక్. సో ప్రెస్టేజ్ ఎస్టేట్ స్టాక్లో చూస్తే ఇది మనకు 1 డే టైం ఫ్రేమ్లో ఏదైతే లెవెల్ ఉందో దాన్ని బ్రేక్ చేసి ఈరోజు క్యాండిల్ క్లోజింగ్ అయితే అయ్యింది. సో ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి మనకి 3 to 4 months నుంచి కన్సాలిడేషన్ వస్తూ బ్రేక్అవుట్ అయితే వచ్చింది. వాల్యూమ్ బుల్లిష్గా ఉంది. RSI చూసినట్టయితే మనకి 69లో ఉంది. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. మనం ఏదైతే అబోవ్ లెవెల్ డ్రా చేసామో అది మన ఫస్ట్ టార్గెట్ అయితే అవుతుంది. స్టాప్ లాస్ అనేది మీ రిస్క్ అండ్ రివార్డ్ ప్రకారం స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకోండి. అందుకే నేను స్టాప్ లాస్ని చెప్పను. మీ రిస్క్ ఎంత ఉంటే అంత స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకోండి. సో వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మీరు అబ్జర్వేషన్ చేసి చూడండి, ఎంత మంచి బ్రేక్అవుట్ అయితే మనకు వచ్చేసింది. సో ఇక్కడి నుంచి కూడా మనం అబౌవ్ లెవెల్ ఏదైతే ఉందో అది మన ఫస్ట్ టార్గెట్ అయితే అవుతుంది. అంతకి దగ్గరలో ఉన్నా మనం బుక్ చేసేసుకోవాలి. సో లెవెల్ ఏదైతే బ్రేక్ అయిందో అది ఇంపార్టెంట్. అది సస్టైన్ అయ్యి ఓపెన్ అయితేనే ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయాలి. సో నెక్స్ట్ థర్డ్ స్టాక్ చూసుకున్నట్టయితే లాయిడ్ ఎస్ఎంఈ స్టాక్. లాయిడ్ ఎస్ఎంఈ స్టాక్ ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. మనకి చిన్న టార్గెట్ అంటే 50 పాయింట్స్ రేంజ్లోనే మనకు ఫస్ట్ టార్గెట్ అయితే ఉంది. సో మనం ఈ లెవెల్ చూసినట్టయితే ఏదైతే రేంజ్ ఉందో ఇది కూడా సేమ్ రేంజ్ బ్రేక్అవుటే అయ్యింది. సో మీరు చూసినట్టయితే 3 months నుంచి కన్సాలిడేషన్ వస్తూ బ్రేక్అవుట్ అయితే మనకి ఈరోజు క్యాండిల్ క్లోజింగ్ బుల్లిష్గా ఉంది. అండ్ RSI కూడా మీరు చూడండి 69 to అబవ్ అయితే RSI కూడా ఉంది. అండ్ మనకి ఏదైతే అబవ్ లెవెల్ ఉందో 50 పాయింట్స్కి దగ్గరలో ఉంది. సో ఇది క్రాస్ అయిందంటే ఇది కూడా ఆల్ టైమ్ హై స్టాక్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ట్రయల్ చేసుకుంటూ వెళ్ళండి, స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి. సో రిస్క్ అండ్ రివార్డ్ని మెయింటైన్ చేయండి. సో నెక్స్ట్ కన్జ్యూమర్ ఫుడ్ సంబంధించిన స్టాక్ అది ఏదైతే ఉందో అదే బికాజీ. ఈ బికాజీ స్టాక్ కూడా చూడండి ఈరోజు అయితే 3% ర్యాలీ అయితే చేసింది. ఇది ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంటూ మనకి అబవ్ మొమెంటమ్ అయితే చేస్తుంది స్టాక్. మనం ఫిబ్రవరి నుంచి దీంట్లో కన్సాలిడేషన్ వస్తూ మనకి ట్రెండ్ లైన్ సపోర్ట్తో ఆ లెవెల్ ఏదైతే ఉందో లెవెల్ని బ్రేక్అవుట్ అయితే చేసింది. సో ఇక్కడ నుంచి మనం ఏదైతే లెవెల్ డ్రా చేసామో అది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వెల్కాప్ స్టాక్ని చూసేద్దాం. సో వెల్కాప్ స్టాక్ కూడా 908 లెవెల్ అనేది ఆల్ టైమ్ హై లెవెల్. ఇది క్రాస్ చేసిందంటే మనకి అబవ్ కనిపిస్తున్న లెవెల్ వచ్చేసి మన టార్గెట్ అయితే అవుతుంది. వాల్యూమ్ బుల్లిష్గా ఉంది. RSI 74లో ఉంది. సో మనకు సెక్టార్ కూడా బుల్లిష్గానే ఉంది. కాబట్టి ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ట్రయల్ చేసుకుంటూ అయితే వెళ్ళండి. రేపు ఒకవేళ మనకి హ్యూజ్ గ్యాప్ అప్ అయింది అని అంటే ఎంట్రీ కొంచెం రీటెస్ట్ అయ్యాక తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. హ్యూజ్ గ్యాప్ అప్ అయిన స్టాక్స్లో తీసుకోవడం వల్ల మనము లాస్ని బుక్ చేసుకోవాల్సి వస్తుంది. బికాజ్ అది రీటెస్ట్ కావడానికి బ్యాక్వర్డ్ వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతే లాస్లో బుక్ చేసుకుంటాం. కాబట్టి జాగ్రత్తగా ప్రతిదీ ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.